తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రాణం తీయడం అంటే ఒక కుటుంబంలో వెలుగును ఆర్పేయడమే కాదు, సమాజం మీద పంజా విసరడమే. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైష్ణవి దారుణ హత్య ఘటన ఇప్పుడు అందరినీ కలిచివేస్తోంది. ఈ దారుణం పైన స్థానిక ఎమ్మెల్యే సంజయ్ తీవ్రంగా స్పందించారు. కూతురిని కోల్పోయి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న వైష్ణవి కుటుంబాన్ని ఎమ్మెల్యే సంజయ్ స్వయంగా వెళ్లి పరామర్శించారు. వారి ఆవేదన చూసి చెలించిపోయారు. తల్లిదండ్రులకు ధైర్యం చెబుతూ, నేనున్నాను, మీ పాపకు ఖచ్చితంగా న్యాయం జరిగేలా చూస్తానని భరోసా ఇచ్చారు. ఒక ఆడపిల్లకు ఇలాంటి ఘోరం జరగడం సమాజానికి తలవంపులు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైష్ణవి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే. నిందితులపైన నిప్పులు చెరిగారు. ఈ ఘటనపైన ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తోటి మనిషి ప్రాణాలు తీసే ఇలాంటి మూర్ఖులు సమాజానికి పట్టిన చీడ పురుగులు అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆ కిరాతకులను ఏమాత్రం ఉపేక్షించకూడదని, వాళ్లను మనుషులు అనడం కంటే రాక్షసులు అనడం కరెక్ట్ అంటూ ఫైర్ అయ్యారు. ఇలా అన్ని వర్గాల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమవుతున్నటువంటి ఈ సందర్భంలో నిందితులు చేసినటువంటి ఘాతుకానికి సంబంధించి ఎమ్మెల్యే సంజయ్ కూడా అక్కడికి వెళ్ళి ఆ కుటుంబ సభ్యులను పరామర్శించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ వైష్ణవి వెళ్ళిపోయి ఇప్పటికీ రోజులు గడుస్తున్నా ఆ కుటుంబంలో మాత్రం తీరని శోకం అయితే ఇంకా కొనసాగుతుంది. ఆ తల్లిదండ్రులు, అదేవిధంగా అన్నలు, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇంకా కన్నీళ్ల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. వైష్ణవి మాతో లేదు అనేటువంటి ఆ చేదు నిజాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనా కూడా ఆ నిందితులకు, వైష్ణవిని చంపినటువంటి ఆ వ్యక్తికి, తన భర్తకి, అదేవిధంగా ఆ వెనక ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా తగిన శిక్ష పడాలంటూ కూడా డిమాండ్లు అయితే వినిపిస్తున్నాయి. సార్, ఇప్పుడు ఏదైతే చిన్నారి వైష్ణవి హత్య రాష్ట్రం మొత్తం బాధపడుతున్నది. ఒక భర్తనే ఇట్లాంటి దుర్మార్గులు ఎవరైతే ఇట్లాంటి హత్యలు చేస్తారో అట్లాంటి దుర్మార్గుల్ని కఠినంగా, అంటే భయంకరమైన కఠిన శిక్షలు విధించాలి. ఇలాంటి వాళ్ళని దుర్మార్గులు, మూర్ఖులు, ఇలాంటి వాళ్ళు అసలు మనుషుల ప్రాణాలు తీసేవాళ్ళు, వాళ్ళు మానవులు కాదు, వాళ్ళు దరిద్రులు, రాక్షసులు వాళ్ళు.